టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవి నారాయణ పర్యటించారు. ద్వారకా నగర్లో 4.60 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్, 7.25 కోట్లతో నిర్మించిన సిమెంట్ కాలువలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 238 మంది విద్యార్థులకు సైకిళ్లు, మున్సిపల్ కార్యాలయంలో 58 మందికి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను సర్వనాశనం చేసి అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. కూటమి పాలనలో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. మంత్రి నారాయణ సహకారంతో అద్దంకి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. మంచి మనసుతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి పూనుకున్న మంత్రి కుమార్తె శరణిని గొట్టిపాటి అభినందించారు. అద్దంకిలో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు ఇవ్వడానికి 111 కోట్లు కేటాయించాం. అలాగే మంత్రి గొట్టిపాటి రవి కోరిన విధంగా నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నా యొక్క మున్సిపల్ శాఖ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీకి చేయాల్సిన సపోర్ట్ 100% ఉంటుందని మరోసారి చెప్తూ, ఎందుకంటే రవికుమార్ గారు 5 సార్లు గెలిచారు. నేనైతే ఎలక్షన్లో గెలిచాను. ఆయన అనుభవం నాకంటే 5 రెట్లు ఎక్కువ. ప్రజల యొక్క నాడు పూర్తిగా ఆయనకు తెలుసు, ప్రజలకు ఏమవసరం, ఎప్పుడు ఏం చేయాలని. అటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం ఈ యొక్క కాన్స్టిట్యున్సీ యొక్క అదృష్టం తెలియజేస్తూ, ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాజధాని పనులు కూడా వేగవంతంగా జరుగుతుంది. దాదాపు సిఆర్డీఏ బిల్డింగ్ ఎక్కడ విధంగా సిఆర్డీఏ బిల్డింగ్ కూడా కట్టారు. ఎందుకంటే ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదనుందంటే అది ఆంధ్రప్రదేశ్. అది లేకపోవడానికి గల కారణం ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి పరిగణాలు కడితే వాళ్ళు ఒక్క అవకాశం ఇస్తే దాదాపు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్ళారు. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మీ అందరికి ఆదుకొని ఒక మంచి ప్రభుత్వం, కూడా ప్రభుత్వం వచ్చింది. ఏదైతే ప్రజలకు అవసరమో ఆ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకి అందరూ కూడా తప్పకుండా చేకూర్చే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ నేను పిలవగానే నారాయణ గారు ఇమీడియట్ గా వచ్చేసి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుని నాతో పాటు మన అడ్డంకి ప్రజలతో వాళ్ళు